మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పూర్తిగా ఆ మంటల్లో కాలిపోయిన పరిస్థితి. ఈ ఘటన కొవ్వూరు హైవే పైన చోటు చేసుకోవడం జరిగింది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అక్కడ పూర్తిగా కాలిపోవడం, దాదాపుగా దాంట్లో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయిందో అది ఏదైతే RRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా అయితే గుర్తించారు. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ వెళ్ళేటువంటి బస్సు రాత్రి పూట ప్రమాదానికి గురవ్వడం పట్ల కూడా అది ఏదైనా టెక్నికల్ ఇష్యూ పైన అది మంటల్లో కాలిపోయిందా లేదంటే ఇంకేదైనా జరిగి ఉంటుందా అనే దానిపైన కూడా అధికారులు ఇప్పటికే దానిపైన పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా ఇప్పటికే వెల్లడించడం జరిగింది. దాంట్లో ఉన్న ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళంతా కూడా అప్పటికప్పుడు అప్రమత్తమై వాళ్ళంతా ప్రయాణికులంతా కూడా కిందకి దించేసినప్పుడు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా తెలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సంక్రాంతి సెలవులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించి అందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణంగా ఎంచుకుంటూ ఉంటారు. వీళ్ళు వెళ్ళే సందర్భాల్లో ఇలాంటి ఘటన జరిగినట్లయితే, ఒకవేళ ఇట్లాంటివి ఏదైనా సంక్రాంతి సమయంలో జరిగినట్లయితే చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆర్టీఓ అధికారులు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పైన కూడా నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పటి వరకు కోరుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి కూడా ఇక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు RRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇటు ఖమ్మం నుంచి విశాఖపట్నానికి 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న సందర్భంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ పూర్తిగా హైవే పైన కూడా ఆ బస్సు పూర్తిగా కాలిపోవడం జరిగింది. కాలిపోయిన సందర్భంలో కూడా ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఎందుకంటే హైవే పైన కూడా అక్కడ చాలా ట్రావెలింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళే పరిస్థితిలో కూడా మంటలు అనేవి చెలరేగడం, పూర్తిగా బస్సు అనేది అది పూర్తిగా కాలిపోవడం అయితే జరిగింది. దాంట్లో ఉన్న ప్రయాణికులు కూడా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సిబ్బంది వాళ్ళందరినీ కూడా అది రాత్రి అయినా సరే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి కిందికి దించేసిన తర్వాత కూడా వాళ్ళంతా ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురవ్వడం జరిగింది. అక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడున్న ఏవైతే ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో అవి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు డబల్ డెక్కర్ బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్న వాటికి అది ఏదైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళ ప్రాణాలకు పణంగా పెట్టి వీళ్ళంతా కూడా బిజినెస్ ని తయారు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా మంది కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో వాటికి ఎప్పటికప్పుడు సంవత్సరంకి ఇప్పుడు ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉంటాయో వాటికి సంవత్సరానికి సంబంధించి వాటి పూర్తిగా చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసిన సందర్భంలో కూడా వాటి పనితీరు ఎలా ఉంది, ఆ డ్రైవర్స్ ఏదైనా వాళ్ళని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికుల ప్రాణాలను వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది. ఇన్ని బస్సులు అనేవి కూడా పూర్తిగా ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నాయని కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం మనం. ఎక్కువగా అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నాయి, అటు ప్రాణ నష్టానికి కూడా కారకులు అవుతున్నారు. వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆర్టీఓ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. కానీ ఏదైతే సంఘటన జరుగుతుందో ఆ సందర్భాల్లో మాత్రమే వీళ్ళంతా వచ్చి అప్పటికప్పుడు చెక్ చేసి వెళ్ళిపోతున్నారు తప్ప పూర్తిగా వారిపైన చర్యలు తీసుకోవడం లేదు అని కూడా ఇక్కడ పూర్తిగా ఆరోపణ జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఇక్కడ జరిగిన సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఫ్యూచర్లో ఏవైతే సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయో ఆ సంక్రాంతి హాలిడేస్లో వెళ్ళే సందర్భాల్లో కూడా చాలామంది ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సులో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల పైన నిఘా ఉంచాలని, ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలని, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కావచ్చు, ఆ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండాలని కూడా ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళ ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారిపైన దృష్టి పెట్టాలంటూ కూడా చాలా మంది ఇప్పటికే కోరుకోవడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.